హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. మనం ఇంతవరకు కూడా చాలా పాటలు మనం హార్మోనియంపై, కీబోర్డుపై, హార్మోనికాపై, వయలిన్పై, ఫ్లూట్పై, ఇలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్పై మనం చాలా పాటలు స్వరాలతో నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు నేర్చుకోబోయే ఒక పాట ఏంటంటే స్పెషల్ అనమాట. ఇంతవరకు నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీ, ఓల్డ్ మూవీ అనమాట. చాలా సూపర్ హిట్ మూవీ. మహానటుడు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి మంచి మూవీ అనమాట. మహామంత్రి తిమ్మరుసు అనే మూవీలో నుంచి ఒక మంచి పాటను అడిగారనమాట. ఎవరంటే ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నవారు. నాకు కూడా తెలియదు, నేను వినలేదు ఈ పాట. ఆయన పంపించిన తర్వాత నేను ఆ పాటని బాగా విన్న తర్వాత ఇది మీకు నేను స్వరాలతో పెడుతున్నాను. కానీ ఈ క్రెడిట్ ఆయనదే, ఎందుకంటే ఈ పాటని స్పాన్సర్ చేస్తున్నది సత్యనారాయణ గారు అనమాట. విజయవాడ నుంచి సత్యనారాయణ గారు. అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. చాలా మంచి పాట, అందరికీ తెలిసినటువంటి రాగం, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వారనమాట. విజయవాడ నుంచి సత్యనారాయణ గారు. ముందుగా అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఏంటంటే మోహన రాగం. శృతి విషయంకి వస్తే మనకి ఒరిజినల్ సాంగ్ అయితే మనకి కొన్ని వీడియోల్లో సిలో ఉన్నది, కొన్ని వీడియోల్లో మనకి సి షార్ప్ అంటే డి ఫ్లాట్లో ఉందన్నమాట. అంటే మనకి ఎక్కువగా డి ఫ్లాట్లో ఉంది కాబట్టి ఈ రాగాన్ని మనం డి ఫ్లాట్ అంటే 1.5 శృతిలో మనం ఈ పాటని ప్రయత్నిద్దాం. ఓకే, ముందుగా మోహన రాగం యొక్క స్వరస్థానాలు మనం చూసుకుందాం. ఓకే, సా షడ్జమము, రీ చతుశ్రుతి రిషభము, గా అంతరగాంధారము, పా పంచమము, దా చతుశ్రుతి దైవతం, మళ్ళా సా షడ్జమము. అంటే సా, రీటు, ఘాటు, పా, దాటు అండ్ సా. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, కొంతమందికి ఒరిజినల్ పేర్లు చెప్తే కొంతమందికి అర్థం కాదనే విషయంలో ఇది మనం ద్వాదశ స్వరస్థానాలను ఉపయోగించి ఈ స్వరస్థానాలు మీకు చెప్తున్నాను నేను. పాట విషయంకి వద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ ఏంటంటే ఫెమేల్ వాయిస్ సాకి అనమాట. అంటే సాగరిగా సాగరిగా ఫస్ట్ వస్తుంది. తర్వాత రిగ పద పగ పగరి, ఇది సెకండ్ అన్నమాట. సాగరిగా రిగ పద పగరి రిగరి సా. తర్వాత ఆకారం వస్తుంది. అంటే సదగరి గరి గరి సదా, సదగరి గరి గరి సదా, పాసదారి సాగరి పాద గరి గరి సా. ఇది మనకి సాకి అనమాట. మళ్ళా
మరొకసారి ఆ సాకి అంతా ఒకసారి వాయిస్తాను చూడండి. ఓకే. అదనమాట. అంటే సాగరిగా రిగ పద పగ పగరి రిగరి గారి సగరి రిగరి రిగరి సద పాసదారి సాగరి పద పగరి గరి సా. ఒక ఇంటర్లోడ్ అనమాట. అక్కడ ఒక ఇంటర్లోడ్ వస్తుంది. ఏంటంటే పద సరి గ పద సా, ఓకే. పద సరి గ పద సా. ఇప్పుడు మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట. మరొకసారి పద సరి గ పద సా ఇంటర్లోడ్. మోహన రాగమహా గరి గరి స గరి 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 సదా. తర్వాత మూర్తిమంతమాయే అంటే దశ సరి సరిగా పరి గగ సారి దశ సరి సరిగా పరి గగ సారి. దశ సరి సరిగా పరి గగ సారి. రెండోసారి కూడా రిపీట్ అవుతుంది. మళ్ళా సేమ్ అనమాట. మోహన రాగమహా గప గరి రి గరి స గరి 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 సదా. మూర్తిమంతమాయే రి స దశ సరి సరిగా అంతే. నెక్స్ట్ లైన్. ఆ తర్వాత మధ్యలో చిన్న ఇంటర్లోడ్ అనమాట. పద సరిగా అనమాట. పద సరిగా అంటే పద సరిగా అని ఇంటర్లోడ్ వస్తుంది అనమాట. తర్వాత లైన్. నీ ప్రియ రూపము కన్నుల ముందర గప పద సద పాపగా గప పద సద పాపగా. నీ ప్రియ రూపము కన్నుల ముందర దశ సరి దశ స. నీ ప్రియ రూపము కన్నుల ముందర గప పద సద పాపగ దశ సరి దశ స. ఆ తర్వాత లైన్. నిలచిన చాలునులే నిలచిన చాలునులే అంటే దరి సద పాపగా లే పద పదగ పరిగ స. అదనమాట నెక్స్ట్ లైన్. ఆ తర్వాత కామనే మోహన రాగమహా మూర్తిమంతమాయే పల్లవి అనమాట.
గపగరి రిగరి సస మోహన రాగమహ. ఇక్కడ చిన్న జర్క్ అనమాట. దాన్ని టచ్ చేయాలి. మూర్తిమంతమాయే ఇక్కడికి పల్లవి కంప్లీట్ అయిందనమాట. ఇక్కడతో పల్లవి ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న బీజియం ఉంటుంది. ఏంటంటే సరిగ పద సరిగ పసదా శ్రీ సరి సద సద సగప. అంతే బీజియం, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మేల్ వాయిస్ అనమాట. ఘంటసాల గారు, అదే మన ఎన్టీఆర్ గారు, అకారంతో స్టార్ట్ అవుతుంది అనమాట చరణం. ఆ ఆ అంటే సపద 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 గదప ఆ సపద పగప సపద గదప సపద గదప ఆ సపద గదప. అదొకటి. నెక్స్ట్ కంటిన్యూషన్. తర్వాత ఆ అంటే గగద పగరి ఆ తర్వాత ఆకారం కంటిన్యూషన్. అంటే సగ పస దస ప అంతే. అది ఆకారం అనమాట. మొత్తం అన్నీ కలిపి మీరు యాడ్ చేసుకుంటే ఫుల్ ఆకారం వస్తుంది. అదనమాట ఆకారం. దాని కంటిన్యూషన్. చిత్రసీమలో వెలయగజేసి, అది నెక్స్ట్ లిరిక్ అనమాట. చిత్రసీమలో గప పద సదప గప పద సదప చిత్రసీమలో వెలయగజేసి దాశద పప గప వెలయగజేసి అదనమాట. ఆ తర్వాత లైన్ దివ్యగానమున జీవము పోసి దివ్యగానమున జీవము పోసి అంటే గప పద ద పద గప పద ద పద దస స రి దస గప పద ద పద దివ్యగానమున జీవము పోసి దస స సరి దస దివ్యగానమున జీవము పోసి
అక్కడ దాని కంటిన్యూషన్ ఒక ఆకారం ఉంటుంది. ఆ అని ఆకారం ఉంటుంది అనమాట. అదే ఆ అంటే గ పద స స అనమాట. అది ఆ గ పద స స దాని స స స ద. దాని కంటిన్యూషన్ ఆకారం. ఇది ఏంటంటే ఫెమేల్ లీడ్తో వచ్చినటువంటి ఆకారం అనమాట. ఏంటంటే అది ఫెమేల్ ఆ అంటే ఏంటంటే పద పద సరి గరి సరిగా పద సరి గరి సరిగా పగరి గరి సారి సదా సదా అదనమాట. పద సరి గరి సరిగా సరిగా తర్వాత పగరి రి సదా సదప ద పద సరి గరి సరిగా పగరి తర్వాత గరిస రి సదా సదప పగరి. అది మొత్తం వాయిస్తే అనమాట. పద సరి గరి సరిగా పగరి గరి సరి సదా సదప పగరి అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే దానికి స్వరం ఏంటంటే సాగరి పగద పద దారి గరిదాస గరిదాస. ఇది ఫెమేల్ లీడ్ ఆకారం అనమాట. చిత్రసీమలో వెలయగజేసి ఇక్కడ చిన్న అన్యస్వరం వాడారనమాట అందం కోసం. చిత్రసీమలో వెలయగజేసి దాన్ని ఎలా వాయిస్తామంటే చిత్రసీమలో గప పద సదప చిత్రసీమలో గప పద సదప దస నిద నిదప వెలయగజేసి అక్కడ నీటు అనే అన్యస్వరాన్ని వాడామన్నమాట. అంతే. దస నిద నిదప చిత్రసీమలో వెలయగజేసి. తర్వాత లైన్ దివ్యగానమును జీవం పోసి సేమే గప పద ద పద ద స సరి రస దివ్యగానమున జీవము పోసి. అది సేమ్ నోట్స్ అన్నమాట. గప పద ద పద ద సరి రస సరసముగానను చేరగ పిలిచే. ఇది చాలా సింపుల్ అనమాట. ఏంటంటే సరసముగానను పద సరిరి గగస పద సరిరి గగస సరసముగానను సరిరి ససద చేరగ పిలిచే. సరసముగానను చేరగ పిలిచే సరిరి ససదద. సరసముగానను చేరగ పిలిచే పద సరిరి గగ సరిరి ససదద. తర్వాత లైన్ ప్రేయసి అనగా
దాని నోట్స్ ఏంటంటే దరి సరి దరి సరి పాసద పగ పద పగరి మళ్ళా పల్లవి అనమాట మోహన రాగమహా మూర్తిమంతమాయే ఇక్కడికి మనకి ఒక చరణం కంప్లీట్ అయిందనమాట. తర్వాత సెకండ్ చరణం యొక్క బీజం ఎలా ఉంటుందంటే గపద పద పగ పద సాద సద ప రెండు కలపాలి. రెండోసారి కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే పా ఉండదు అనమాట. గపద పద పగ పద సాద సద రెండోది అనమాట. సెకండ్ టైం వచ్చేటప్పుడు ఆ పా ఉండదు అనమాట. గపద పద పగ పద సాద సద ప గపద పద పగ పద సాద సద రెండు కలిపి అనమాట. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే పద పద సరిగా గపగరి సరి రిగరి సద సద పద ప పద సరిగా గపగరి సరి రిగరి రిగరి సద సద పగ ప సద పగ ప గా మొత్తం వాయిస్తే పద సరిగా గపగరి సరి సద పగ ప ఇక్కడికి బీజిఎం కంప్లీట్ అయిందనమాట. సెకండ్ చరణం కూడా ఇంచుమించుగా ఫస్ట్ చరణం లాగే ఉంటుందన్నమాట. ఇంచుమించు అదే ఉంటుంది. పోనీ ఎందుకైనా మంచిది వాయించేద్దాం. నాకే తెలియక నాలో సాగే నాకే తెలియక నాలో సాగే గప పద దగ దప గప పద సదప తర్వాత ఆలాపనలకే రూపము రాగా ఫస్ట్ నోట్స్ లాగే గప పద దశ పద సరి దశ అంతే. మళ్ళీ ఇక్కడ కూడా ఆకారం ఇంచుమించుగా అలానే ఉంటుందన్న. ఇక్కడ చిన్న అన్యస్వరం చేర్చబడుతుంది. గపద తర్వాత ఫస్ట్ చరణం లాగే పద పద సరి గరి సరిగా గరి సరి సదా సద పద బగా పద సరి గరి సరిగా గరి సరి సదా సద పద బగా తర్వాత కంటిన్యూ ఇందాకలాగే సాగరి పగాద పాసదారి గరిదాసా నాకే తెలియక నాలో సాగే సేమ్ అన్నమాట. గప పద దశ దప
నాలో సాగే నాకే తెలియక నాలో సాగే గపప దశ దప గపప దశ దప. తర్వాత ఆలాపనలకే రూపమురాగా గపద స స స స స సా స సరి స స. ఆలాపనలకే రూపము కాగా. తర్వాత లైన్, నెక్స్ట్ లైన్. ఆరాధించిన ప్రియ భావమిలా పదసరి రి గగస పదసరి రి గగస. ఆలాదించిన ప్రియ భావమిలా సరి రి గరి సదదా. ప్రియ భావమిలా పద సరి రి గగస సరి రి గరి సదదా. తర్వాత లైన్. పరవశించననగా దదరి సదా పగ పద పదగ సరి. పరవశించననగా పదగ సరి. పరవశించననగా పగరి. పరవశించననగా దదరి సదా పగ పద పగరి పగరి. ఎండింగ్ మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి పాట యొక్క నొటేషన్. ఈ పాట నేను వినలేదు సరిగ్గా, అయినా సరే శ్రోతల కోరిక మేరకు, విజయవాడ నుంచి సత్యనారాయణ గారు కోరిక మేరకు ఆయన కోసం నేను ఇది బాగా విని స్వరాలని కూర్చడం జరిగింది మోహన రాగంలో. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, ఉంటే దాన్ని సవరించుకుంటాను తర్వాత. మ్యాక్సిమం కరెక్టే, ఏవైనా తప్పులుంటే మన్నించమని కోరుతూ మీ శ్రీనివాస్, విజయనగరం.